ఈ రోజు ఆర్టిజన్ కన్వర్షన్ చేసి ఈ నెల 14వ తారీఖు నుంచి సమ్మెలకు వెళ్తుందని ఈ సన్నాహక సభ పెట్టిండ్రు. ఈ సన్నాహక సభకు వచ్చినటువంటి కార్మికులకు అదే విధంగా ఈ జేఏసీ నాయకత్వానికి యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ తరఫున ప్రత్యేకంగా విప్లవ వందనాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈ జేఏసీ గత 10 నెలల నుంచి శాంతియుతంగా సామరస్యంగా పోరాటం చేస్తూ ఉంది. ఇప్పటికైనా మేనేజ్మెంట్ కానీ గవర్నమెంట్ కానీ ఈ జేఏసీని పిలిచి సానుకూలంగా చర్చించి వీళ్ళకు ఏదైతే కన్వర్షన్ కావాలంటున్నారో, సర్వీస్ రూల్స్ చేంజ్ కావాలంటున్నారో అవన్నీ ఇంప్లిమెంటేషన్ చేసే విధంగా చేయాలని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ గా కోరుతా ఉన్నాం. అంతేకాకుండా ఒకవేళ గవర్నమెంట్ కానీ మేనేజ్మెంట్ కానీ చేయలేని పరిస్థితి ఉంటే ఈ ఆర్టిజన్ కన్వర్షన్ జేఏసీకి యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ గా మేము పూర్తి మద్దతు తెలుపుతాం. మద్దతే కాదు, అవసరమైతే యాక్షన్ లో దిగడానికి కూడా లేకుండా తెలియజేస్తాను. అంతేకాకుండా మీరు కోరేది కూడా ఏం కోరుతా ఉన్నారు? గత 20 సంవత్సరాల నుండి ఈ సంస్థను నమ్ముకొని ఈ సంస్థలో పనిచేస్తా ఉన్నారు. చూడు వర్షం ఉన్నది, ఈ వర్షం వస్తా అన్నట్టే పాజిటివ్ వస్తుంది అన్నట్టే ఇది కూడా ఈ సంస్థను నమ్ముకొని గత 20 సంవత్సరాల నుంచి మీరు ఏదైతే విధులు నిర్వహిస్తున్నారో దాన్ని బేస్ చేసుకుని ఇలా కన్వర్షన్ అడగడం జరుగుతా ఉన్నది. ఎందుకు ఇప్పటి వరకు వాళ్ళందరికీ తీసేరాదు అది ఎందుకు తీసేరాదు కూడా 20,000 మందిని కన్వర్షన్ చేసి వాళ్ళ విచారణను బట్టి వాళ్ళకు ఇవ్వాలని కోరుతా ఉన్నాం. అంతేకాకుండా ఏదైతే ఇదే గవర్నమెంట్ ఉన్నప్పుడు 2005 నోటిఫికేషన్ లో ఇదే గవర్నమెంట్ ఉంది, ఇదే ఐఏఎస్ ఉన్నారు. ఉన్న సందర్భం లోపల మనకు రివైజ్ నోటిఫికేషన్ చేసి ఆ 7,119 పోస్టు కాంట్రాక్ట్ జరిగింది. అంతేకాకుండా ఈ పటిమ డిఐటి ఉన్నది. డిఐటి కూడా ఈ రోజు మద్దతు తెలపడానికి డిఐటి లో ఉన్నటువంటి 600 సంఘాలు కూడా ఈ రోజు మద్దతు చెప్పడం జరిగింది. అంతేకాకుండా నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ కన్వీనర్ సునీల్ దత్త గారు, ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆల్ ఇండియా నాయకులు కూడా రేపు మీరు సమ్మె చేస్తే ఆల్ ఇండియా నుంచి కూడా సంఘీభావం తెలుపుకునే కాకుండా సెంట్రల్ లో కూడా మన రాహుల్ గాంధీతో కానీ సోనియా గాంధీతో కానీ మాట్లాడే అవకాశాన్ని కూడా మేము కలగజేసుకుంటామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. రేపు రాబోయే రోజుల్లో ఎన్పిడిసిఎల్ లోపల జెమ్స్ లో ట్రాన్స్కో లో అందరు ఆపరేషన్ కార్మికులు అందరు కలిసి వచ్చి సమ్మెలో పాల్గొంటున్నారు. ప్రత్యేకంగా తెలియజేస్తూ